ఏపీ రాజకీయాల్లో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా? అటు టీడీపీ ఇటు వైసీపీతో ప్రణయం సాగిస్తోందా? పెళ్లి ఒకరితో కాపురం మరొకరితో చేస్తుందా? ఇద్దరి జుట్టు తన చేతిలో ఉంచుకొని మాయోపాయం బీజేపీ అమలు చేస్తుందా? మేనిఫెస్టో రిలీజ్ టైంలో రెండు పార్టీల మధ్య లోకలోకలు బయటపడ్డాయి. పైగా కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీ చెబుతోంది. అసలు బీజేపీ ఎందుకు ఇలా చేస్తుంది? కూటమికి సపోర్ట్ చేస్తుందా? వైసీపీకి అండగా ఉంటుందా? ఇప్పుడు మెడపై తల ఉన్న అందరికీ వస్తున్న పెద్ద అనుమానాలు ఇవే. వై నాట్ 402 ఎన్నికల్లోకి బీజేపీ వ్యూహాలపై అయోమయంలో ప్రతిపక్ష. ఏపీలో బలం లేకుండా భవిష్యత్తు నిర్ణయించనున్న బీజేపీ. వైసీపీ టీడీపీతో రాజకీయ క్రీడ మొదలుపెట్టిన బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో లేననుకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశాన్ని ఏకచక్రాధిపత్యంలా ఏలాలని భావిస్తుంది. అందుకుగాను వై నాట్ 402 ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ ఒక్కో రాష్ట్రాన్ని కమల వనంగా మార్చే ప్రయత్నం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ జనసేన కూటమిలో భాగమై ఎన్నికల బరిలోకి నిలిచింది. అయితే ఏపీ విషయంలో బీజేపీ వ్యూహాలు ఏమిటో అర్థం కాక అటు మిత్రపక్షాలైన టీడీపీ జనసేన కూడా తలలు పట్టుకుంటున్నాయి. ఏపీలో ఎటువంటి ప్రజాబలం లేని బీజేపీ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుందంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉన్న ఇదే వాస్తవం. అధికారంలో ఉన్న వైసీపీని ఒక చంకలో, ఇటు కూటమిలో భాగమైన మిత్రపక్షాలుగా మారిన టీడీపీ జనసేనలను మరో చంకలో కూర్చోబెట్టుకుని రాజకీయ క్రీడ మొదలుపెట్టింది బీజేపీ. ఒక్కసారి వైసీపీని కిందకు దింపి కూటమిని పైకి లేపుతుంది. అలాగే మరోసారి కూటమి పార్టీలను కింద పడేసి ప్రత్యర్థి అయిన వైసీపీకి మేలు చేస్తుంది. గత 4 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఒక్కసారిగా పరిశీలిస్తే విషయం ఇట్టే అర్థమవుతుంది. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుపై ఫ్రీ సింబల్ అంటూ మొదలైన రచ్చకు అసలు కారణం ఎవరు? ఒకవేళ అది రచ్చ అయితే దాని పరిష్కారానికి మార్గం చూపాల్సింది ఎవరు? పొత్తు అంటూ మిత్రధర్మం పేరిట జనసేనకు వచ్చిన సీట్లను కూడా తన ఖాతాలో వేసుకున్న బీజేపీ జనసేనకు కూటమికి వ్యతిరేకంగా ఇంత అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉండటం వెనుక ఉన్న ఆ సవతి ప్రేమ ఎవరి కోసం అంటూ టీడీపీ జనసేన కార్యకర్తలు చెవులు కోరుకుంటున్నారు. షర్మిల చెప్పినట్లు మోదీ దత్తపుత్రుడి గెలుపు కోసమా అనే చర్చ కూడా ఊపందుకుంది. ఒక పక్క ఆ చర్చ నడుస్తూ ఉండగానే ఇప్పుడు వైసీపీకి మరో అస్త్రాన్ని అందించింది బీజేపీ. దీనిలో అసలు బీజేపీది స్నేహహస్తమా లేక ధృతరాష్ట్రుడి కౌగిలి అనే అనుమానాలు బలపడుతున్నాయి. కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంలో బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ చేసిన పనికి అప్పుడే వైసీపీ కూటమి మేనిఫెస్టోపై దుష్ప్రచారం మొదలుపెట్టింది. టీడీపీ జనసేన కలిసి ఏర్పాటు చేసిన ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ సహకారం ఉంటుందంటూ బాబు పవన్లు కూటమి మేనిఫెస్టోను మీడియా ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సందర్భంలో బీజేపీ నేత సిద్ధార్థ్ ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి అయిష్టంగా వ్యవహరించడంతో ఇక వైసీపీ తనదైన స్టైల్లో రెచ్చిపోతుంది. బాబు విడుదల చేసిన మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ నేతలు సుముఖత చూపడం లేదు. అలాగే వారు విడుదల చేసిన మేనిఫెస్టో మీద కూడా బాబు పవన్ చిత్రాలే కానీ నరేంద్ర మోదీ ఫోటో కూడా పెట్టలేదు. అంటే కూటమికి బీజేపీ పెద్దల ఆశీస్సులు లేనట్లే అంటూ టీడీపీపై ఎదురుదాడి మొదలుపెట్టింది వైసీపీ. అయితే దానికి కౌంటర్గా టీడీపీ కూడా కూటమి మేనిఫెస్టోకు బీజేపీ సహకారం ఉంటుందంటూ సిద్ధార్థ్ మాట్లాడిన వీడియోను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. కూటమి పార్టీలకు బలంగా ఉండాల్సిన బీజేపీ ఇలా ప్రత్యర్థికి అస్త్రాలు అందించడం, టీడీపీ జనసేనలు వాటి పదును తగ్గించడానికి కౌంటర్లను సిద్ధం చేయడం అవసరమా? అసలు బీజేపీది డబుల్ ఇంజిన్ ప్రణాళిక లేక డబుల్ గేమా అంటూ పలు అనుమానాలు టీడీపీ జనసేన కార్యకర్తలను చుట్టుముడుతున్నాయి.